ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ సమయంలో బయటికెందుకెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకీ కంగారు? నువ్వు చేస్తున్న పనులకు అప్పుడప్పుడు అసలు నువ్వు ఎవరివి అన్న అనుమానాలు మాకు కలుగుతున్నాయి. ఈ రాత్రి వేళలో బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎక్కడికి వెళ్ళావో నిజం చెప్పు. నువ్వు నిద్రపోవాల్సిన సమయం ఇది. లోకమంతా నిద్రపోతున్న వేళ ఇది. నిద్ర మానుకుని నువ్వేం చేస్తున్నావు? చెప్పు. పెద్దావిడ గారింటికి వెళ్ళాను. ఈ సమయంలో ఆ ఇంటికెందుకు? సంక్రాంతికి మిమ్మల్ని మాయ ఆహ్వానించిన దగ్గర నుంచి నా మనసు ఆందోళన చెందుతుంది. మీకు వ్యతిరేక దిశలో పయనిస్తున్న ఓ ఆడది మీ మాంగల్యాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్న ఓ మాయ లేడి యొక్క నిజస్వరూపం బయట పెట్టడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. తన వలన ముందు ముందు ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయో తాళపత్రాల ద్వారా తెలుసుకుందామని వెళ్ళాను. అందులో ఏం రాసిందో చదివాను. ఏం రాస్తుంది? దుష్టగ్రహ క్రీడ ఆరంభం. దుష్టగ్రహ పీడ అనర్థం. దుష్టగ్రహ నీడ వినాశనం. కలిసి రాని కాలం కాటు వేయుటకు సిద్ధం. ఊహించని విపత్తు. సుడిగుండంలోకి చేరనున్న కట్టమనేని వంశం. అలా అందులో రాసుంది. ఆ విపత్తు ఏ రూపంలో వస్తుందో, ఎటు నుంచి వస్తుందో, ఎవరి వలన వస్తుందో, ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. మాయా మనల్ని సంక్రాంతికి పిలిచింది. ఏదైనా ప్రమాదం తలపెట్టాలని ప్లాన్ చేసిందేమో. ఆ ప్రమాదం నీకే అయ్యుంటుందా అవని? నాకు ప్రమాదం తలపెట్టాలని అనుకుంటే పండుగను వేదికగా ఎందుకు ఎంచుకుంటుంది? అంత ఆలోచన చేసుండదు. అటువంటి ఆలోచనలు, ఆందోళనలు, భయాలు మీరు పెట్టుకోకండి. మీరు ప్రతిసారి అమ్మవారి మీద భారం వేసి ధైర్యంగానే ఉంటున్నారు గాని మేమైతే మీకేమవుతుందోనని భయపడుతున్నాం. అందుకే మీరు సంక్రాంతికి ఆ ఇంటికి వెళ్ళకండి. ఎందుకమ్మా ఎక్కువగా ఊహించుకుంటున్నావు? ఇంతకు ముందు నాకు తాళపత్రాలలో కనిపించింది వేరు, ఈ రోజు కనిపించింది వేరు. నా మనసు బాగా కీడు సంకిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. అర్చన ఇంతలా బ్రతిమాలుతుంది కదా, మా మాట విని ఆగిపో. తనేదో చేస్తుందని భయపడి ఎన్ని రోజులు ఉండిపోతాం? మాయకు భయపడి మూలన దాక్కోవాలా? పిరికితనం గుండె నిండా నింపుకోవాలా? అలా ఎన్ని రోజులు ఉండగలమక్కా? ఎటువంటి సమస్యనైనా నేనెదుర్కొంటాను, సరేనా?